కొంచెం హెల్ప్ చేయాలి. మా వాళ్ళు చేస్తూ ఆగిపోతారు. మేము ఏ పార్టీకి చేయబడుతున్నాం కానీ గోవిందుడికి ఒక్కసారి మీరు చెయ్యాలని. అవునా? గోవింద నేర్పడం మా డ్యూటీ. మేము చేస్తున్న కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం దాసా సాహిత్య ప్రాజెక్ట్ నుంచి గురువారు ఇలా మహిళలు తయారు చేసి హిందూ ధర్మం నశించిపోకుండా చేయడమే మా యొక్క డ్యూటీ. మా వాళ్ళు చేస్తూ ఆగిపోతారు. అందరూ గోవింద అని చాలు. మీరు మాకేమి 5 కట్టి పట్టాలి. అమ్మా నీ కొత్త గోవిందుడు నీకు అమెరికా కోడలు రావాలి అంటే, అమెరికా అల్లుడు దొరకాలి అంటే గోవింద చెప్తారు. గోవింద 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 మీ తోడగాళ్ళు నిన్ను చూసి ఆడకుండా ఉండాలంటే గోవింద కొట్టాలి. కటింగ్ ఎడమ ఎడమ ఇంకా ఎవరైతే చక్కగా గోవింద కొడతారో, ఎవరైతే బుద్ధిగా రోజుకు 108 సార్లు గోవింద కొడతారో వారికి బీపీ రాదు, వారికి షుగర్ రాదు, వారికి హార్ట్ అటాక్ రాదు, అసలు ప్రాణానికి ముఖ్యం లేదు. కటింగ్ నీవు కోరుకున్న గవర్నమెంట్ రావాలంటే గోవింద కొట్టాలి.
చెప్పండి, ఇంకా చెప్పండి. చూడండి, భక్తి కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్లో ఎంతమంది ఉన్నారు. ఈ కలియుగంలో భక్తితో ఉన్నటువంటి వారు స్థిరంగా ఇలాగనే ఉంటారు. అపనమ్మకంతో ఉండేవారు కటింగ్ మళ్ళీ పడమ ఎడమ చెప్పండి. కరోనా రాకుండా ఉండాలంటే గోవింద చెప్పాలి.
ఎవరైతే చక్కగా గోవింద కొడతారు, ఎవరైతే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేస్తారో వారి కొడుకులు కాలేజీలో ఏమి తప్పులు చేయకుండా సక్రమంగా చదువుతారు. నీ పొలం పక్కన ఉన్నోడు నీ మీద చూసి ఏడవకుండా ఉండాలంటే నువ్వు గోవింద కొట్టాలి. నువ్వు మంచి బట్టలు వేసుకుంటే ఎదిరించావు ఏడుస్తుంది, ఆమె ఏడవకుండాలంటే నువ్వు గోవింద కొట్టాలి. అమ్మయ్య వడ్ల వల్ల నాడు తర్వాత ఇప్పుడు నేను వచ్చి పార్కేళ్ళండి ఇక్కడే ఉంటాను వెంకట నరసయ్య గారి ఇంటి దగ్గర. మీ అందరూ తెలుసలేదు, ఎప్పుడు గోవింద కొట్టిద్దామా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు దొరికారు, మీ అందరి చేత గోవింద కొట్టాను. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి ప్లీజ్ అండి.